అమ్మా, ఇదిగో నా దైవజనుడు వదిలేసి వెళ్ళిన సేవ నువ్వు చేస్తావా అని చెప్పి ఒక స్వరం, ఒక ప్రేరేపణ నాతో మాట్లాడుతున్నప్పుడు గట్టిగా అరిసి చెప్పాలనిపించింది. నేను చేస్తాను యేసయ్య అని చెప్పి చెప్పాలనిపించింది. నాకు అక్కడ అవకాశం లేదు. వెంటనే అన్నయ్యని అడిగాను, అన్న ఒక్కసారి మైక్ ఇవ్వండి అన్న అంటే, అప్పుడు అన్న అన్నాడు, ఇక్కడేం మాట్లాడుతావు సొమ్ము అంటే, లేదన్న నేను మాట్లాడుతానంటే, అప్పుడు నిజంగా నేను ఇప్పుడు ఇది ఎప్పుడు ఎక్కడైనా చెప్పగలను. అప్పుడు నేను పలికిన ఒకే ఒక్క మాట, కేవలం దేవుడు ఇచ్చిన కృపతో, నా భర్త ఇప్పుడు చనిపోయారండి, సమాధి చేయబడుతున్నారు. ఆయన ఎక్కడ చనిపోయారో, ఎక్కడ సమాధి చేయబడతారో ప్రభు చిత్తమైతే ప్రభు దగ్గరికి నేను వెళ్ళే వరకు, లేదా ప్రభు ఇక్కడికి వచ్చే వరకు ఇదే ప్రాంతంలో, ఇదే ఏజెన్సీలో నేను పెళ్లి చేసుకోకుండా ఈ ప్రాంత ప్రజల కోసం సేవ పరిచర్య చేస్తాను, నా కోసం అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి అప్పుడు నేను అక్కడ తీర్మానం చేసుకోవడం జరిగింది.